విజయవాడలో మావోయిస్టులు పట్టుపడడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. జగన్ 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా ఏపీలోకి అడుగుపెట్టని మావోయిస్టులు ఇప్పుడు రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడ నగరంలో షెల్టర్ తీసుకోవడం చూస్తుంటే వీరంతా నిజమైన మావోయిస్టులా లేదంటే జగన్ మావోయిస్టులా అనే సందేహం తలెత్తుతోంది. ఎందుకంటే జగన్ తండ్రి వైఎస్ మావోయిస్టుల పేరుతో సిన్సియర్ పోలీస్ అధికారి ఉమేష్ చంద్రను చంపించాడంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ముఖ్యమంత్రి పదవి కోసం సృష్టించిన పాతబస్తీ అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అదే దారిలో జగన్ కూడా పయనిస్తున్నాడని అందరూ భావిస్తున్నారు. తాము చేయాలనుకుంటున్న హత్యలను, మారణ హోమాలను తమ చేతికి మట్టి అంటుకోకుండా మావోయిస్టుల ద్వారా, సుపారీ గ్యాంగుల ద్వారా చేయించి వీరు మాత్రం శుద్ధ పూసల్లా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రణాళికలు రచించుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి ఆలోచనలు ఇలాగే ఉండేవి. ఇప్పుడు జగన్ కూడా వీటినే అనుసరిస్తున్నాడు. ఇప్పటికే సొంత బాబాయిని హత్య చేయించిన ప్రభావం 2024 ఎన్నికల్లో కనబడడంతో ఈసారి చేసే దౌర్జన్యాలు, దుర్మార్గాలు తన చేతికి మట్టి అంటకుండా నాన్న వైఎస్ తరహాలో మావోలను రంగంలోకి దింపాడా అను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ లో కేంద్ర బలగాల దాడులతో కకావికలమైన మావోయిస్టులు కొందరు ఏపీలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ సహా వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టారు. నిన్న 3 జిల్లాల్లో దాడి చేసి 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా కానూరులో 27 మంది, గన్నవరంలో 1, విజయవాడ రామవరప్పాడులో 4, ఏలూరులో 3 ప్రాంతాల్లో 15 మంది, కాకినాడలో 2, అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో 1 చిక్కారు. వీరంతా 3 నెలలుగా ఇక్కడే నివాసముంటున్నారు. వారి దగ్గర నుంచి తుపాకులు, విప్లవ సాహిత్యం, పేలుడు పదార్థాలు, బుల్లెట్లు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న పలువురు రాజకీయ నేతలను హతమార్చేందుకే మావోయిస్టులు విజయవాడలో షెల్టర్ తీసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టులు విజయవాడలో షెల్టర్ తీసుకోవడానికి ఎవరు సహకరించారు, వారికి ఆర్థిక సహాయం చేసింది ఎవరు, వీరు అద్దెకు ఉన్న బిల్డింగ్ ఎవరు ఇప్పించారు తదితర వివరాలను పోలీసులు మావోయిస్టుల నుంచి రాబట్టే పనిలో ఉన్నారు.